సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మౌనిక. అయితే మనం ఈరోజు పల్నాడు జిల్లా వినుకొండలో అయితే ఉన్నాము. ఇది మక్కెన నగర్ కి సంబంధించి 16వ వార్డు దగ్గర అయితే మనం ఉన్నాము. ఇక్కడ ఈ మహిళలు ఈ రేషన్ అనేది టైంకి రాక చాలా కష్టాలు అయితే పడుతున్నారు. అంటే అక్కడ అంత దూరం వెళ్ళి రేషన్ అయితే తీసుకోవడానికి చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. సో అసలు వీళ్ళ సమస్యలు ఏంటి, వీళ్ళకి ఎలాంటి న్యాయం కావాలా అనేది ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం, మీ పేరండి? నమస్కారం అండి, నా పేరు లక్ష్మి అండి. ఇది 16వ వార్డు. అసలు మీకు ఇక్కడ ఏం సమస్య ఉంది? రేషన్ అండి, రేషన్ సరిగ్గా ఇవ్వట్లేదు. అందరూ ఉదయాన్నే వెళ్ళి అక్కడికి వెళ్ళి నిల్చుంటే గంటలు చూడటం, స్లిప్లు చూడటం. ఇది ఇక్కడ కాదమ్మా, ఇక్కడ కాదు, ఇది 32 కేజీలు ఉన్నాయి, మేము ఇయ్యము. అవసరమైతే తీసుకోండి, లేకపోతే లేదని డబ్బులు ఇస్తాం, అంతకైతే తీసుకొని లేకపోతే లేదంటున్నారు సార్. అట్లా కాకుండా ప్రతి ఒక్కరికి అంటే అద్దెకు వచ్చిన వాళ్ళు కూడా మేడం, అద్దెకు వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ మేము ఇయ్యము, మీరు ఎక్కడో నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి మేము ఎట్లా ఇస్తాం అంటున్నారు. ఎందుకు ఇయ్యరు సార్? అసలుకే అద్దెలంటే ఇదంతా లోకల్ కదా, లోకల్ అయితే అద్దెలకే ఉంటుంది, ఇక్కడే కదా. ఇది 16వ వార్డుకి మేము ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ తీసుకుంటుంది ఎందుకు? అద్దెలకైనా అద్దెలు ఉన్న వాళ్ళకైనా సరే ఇవ్వాల్సిందే, ప్రతి పిల్లలకైనా ఇవ్వాల్సిందే. పిల్లల్ని పట్టుకొని వెళ్తున్నారు సార్, అసలుకి మేము ఇవ్వం, డబ్బులు దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు. అంత అవసరం ఏముంది? అసలు మీ వైపు రేషన్ బండి రావట్లేదు మేడం, అసలుకి రావట్లేదు రేషన్. పోండి అటెళ్ళండి ఇటెళ్ళండి అని చెప్తున్నారు అసలుకి. అది మొన్న ఫస్ట్ ఏమో గుడి దగ్గర ఇచ్చారు, అక్కడ పెద్ద బోరింగ్ దగ్గర అక్కడ ఇచ్చారు, పెద్ద బోరింగ్ దగ్గర ఇచ్చారు ఫస్ట్. అక్కడ ఇచ్చినా కూడా ఆయన ఫస్ట్ ఏమన్నారంటే ఇది మీ వార్డు కాదు, ఇక్కడ నేను ఇవ్వను అన్నారు. ఎలాగో అలా 2 నెలలు ఇచ్చారు ఆయన. చాలా మంది వచ్చినా కూడా అట్లా ఇచ్చారు. ఈ నెల అయితే అక్కడ రేషన్, అక్కడ రైస్ మిల్ అంట, అక్కడ వెళ్ళాము. లైన్ లో మొత్తం చాలా మంది ఒక 2-3 గంటలు నుంచోబెట్టిన తర్వాత లాస్ట్ లో ఏం చేసిందంటే మాకు 20 కేజీలు రావాలి, అయితే 10 కేజీలు ఇచ్చేసి 15 రూపాయలు తీసి కేజీకి 15 రూపాయలు ఇస్తాను అని 10 కేజీలు బియ్యం ఇచ్చింది. అంతే, 10 కేజీలు ఏమో డబ్బులు ఇచ్చింది. తీసుకుంటే తీసుకోండి, లేదంటే మీ వార్డు ఈ వార్డు కాదు, అసలు మీ మొహాలు మేము ఎప్పుడు చూడలేదు, మాకు తెలీదు, మీరు ఎక్కడైనా తీసుకోవాలనుకుంటే అక్కడ అని పేర్లు చెప్తున్నారు వాళ్ళు. మాకైతే ఆ వార్డులు ఆ పేర్లు మాకు తెలీదు, ఎక్కడ పడితే అక్కడ తెచ్చుకోమంటున్నారు, మాకు అన్ని తెలియదండి. మాకు 2 నెలలు ఒక ఆయన ఇచ్చాడు, ఆయన ఇప్పుడు తీయలేదు, అందుకే మేము ఇక్కడికి వచ్చాము అని చెప్పాము. 4-5 గంటల నుంచో పెట్టింది ఆవిడ. డబ్బులు ఇచ్చే మాట అయితే ఇస్తుంది, లేదు రేషన్ బియ్యం ఇమ్మంటేనేమో కాదమ్మా ఇది కాదు మీ వార్డు, మీరు వేరే చోట వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పారండి. నమస్తే అమ్మ, మీ పేరు? అంజమ్మ అండి. ఇక్కడ మీ 16వ వార్డులో ఎలాంటి సమస్యలు మీరు ఎదుర్కొంటారు? ఎలాంటి సమస్య అంటే, నెల వచ్చిందంటే 1వ తారీఖు వచ్చిందంటే బియ్యం వస్తాయా రావా, అసలు ప్రతి వాళ్ళకి టెన్షన్. పనులు పోయే వాళ్ళైతే పని మానేసల్లా అక్కడ పోయి రేషన్ లో నిల్చోవాలి, నిల్చున్నాక అది వస్తుందో రాదో, ఇక అరుచుకుంటే ఇవ్వదు. అదేమంటే ఒప్పందం వాళ్ళకి అమౌంట్ ఇస్తామంటారు, ఆ అమౌంట్ ఒప్పుకోపోయినా ఎవరు ఇది కాదు మీది వార్డు ఇంకో చాట అంటారు ఎదురు తిరిగిన వాళ్ళని. అలానే అక్కడ పోతే నా దగ్గర కాదమ్మా ఇంకో చాట మీ వార్డు అంటారు. ఎవరికి అందరికి ఉండగా రేషన్ మా మక్కెన్ నగర్ వరకు, మా 16 వార్డు వరకే ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఎవరు వచ్చి ఏందమ్మా మీ ప్రాబ్లం అడిగిన వాళ్ళు ఉన్నారా? ఇంతవరకు చేసిన వాళ్ళు ఉన్నారా? ఏందమ్మా మీ ఇబ్బంది అని ఎవరన్నా ఒక్కలు కాకపోయినా ఒక్కళ్ళన్నా అడిగిన వాళ్ళు. ప్రతి వాళ్ళకి వచ్చినప్పుడు బియ్యం మాకెందుకు రావండి? మేమే మాకు రేషన్ కార్డు లేకుండా దొంగదనంగా ఏమైనా పోతున్నాం? పోలేదు కదా. ఎన్ని రోజులు? 3 నెలలు. కాకపోతే నెక్స్ట్ ఒకళ్ళ బండి వస్తుందో మళ్ళీ ఇంకో, లేకపోతే నెక్స్ట్ ఏమన్నా డీలర్ షాప్ పెడతాడు, కొత్త షాపు, ఈసారి చూద్దాం అని మేము ఎవరితో పోట్లాడకుండా వచ్చిన రోజు ఇస్తే తీసుకొచ్చుకుంటున్నాం, ఇవ్వని రోజు నెలకొండ వస్తున్నాం, అంతవరకే. కానీ ఇంకెన్నాళ్ళని ఇప్పటికి 3 నెలలు అయిపోయింది. 3 నెలలు బట్టి ఇదే తంత అయితే ఇంకెంతవరకని మేము మెలకొని ఉంటాము? మాకు కూడా తెచ్చుకోవాలి, అందరూ తెచ్చుకుంటే పక్కన వాళ్ళు మాకు తెచ్చుకోవాలని ఉంటదిగా. నాటి నుంచి వచ్చిన బియ్యం ఇప్పుడు ఎడిపోతాయి? చక్కగా ఇంటింటికి ముసలాళ్ళకి ముతకోళ్ళకి ప్రతి వాళ్ళకి అడిగి ఇచ్చే రేషన్ ఇప్పుడు ఎడిపోయిందండి. ఎడిపోయింది ఆ రేషన్. మీరు ఎందుకంటే చేస్తున్నారని మేము వాళ్ళని మరి ఎవరికి ఇస్తున్నారమ్మా, ఎవరెవరికి ఇవ్వట్లా, ఎవరెవరికి అందుతున్నాయని ఒకసారి ఎవరన్నా వచ్చి అధికారులు అడిగారా? అడగల. ఎన్నాళ్ళని ఇలా మెలకొని ఉంటావు? ఇప్పుడు మీకు ఫైనల్ గా ఎలాంటి న్యాయం కావాలనుకో? మాకు డీలర్ షాప్ పెడతారు, బండితో ఇప్పిస్తారు, మాకు రేషన్ అందితే మాకు చాలు. ఇంకా మాకు అదే న్యాయం. మాకు రేషన్ అందుతుందా లేదని ఒకళ్ళన్న వచ్చి నెలకు ఒకసారి చూడండి, వార్డుల కాడికి వచ్చి మీరు గమనించి చూడండి. మేమేమన్నా ఉత్తగా చెప్తున్నాం అంటే మీకే అర్థం అవుద్ది. అలాంటి చర్య తీసుకోవాలంటే అలా చర్య తీసుకోండి. మాకైతే షాప్ పెడతారో తెలీదు, వాస్తవానికి బండి పెడతారో తెలీదు, మాకు రేషన్ అందాలండి. మాకు రేషన్ చాలా దూరం అవుతుందండి. పైవచ్చు మేము అక్కడికి వెళ్ళినా గానీ అసలు మాకు లైన్ లో నిలబడి ఇసుకేస్తుంది. ఫస్ట్ మా వారిని పంపించాను, ఆ తర్వాత ఆయన 4 గంటలు ఉండాక నేను వెళ్ళాను. అట్లా ఇద్దరం మార్చుకొని వెళ్ళినా గానీ మాకు అక్కడ తీరా రేషన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి
మీకు మేము డబ్బులు ఇస్తామమ్మా అని 10 కేజీలు వాళ్ళు తీసుకొని మాకు మిగతా ఇచ్చారండి. ఇక్కడ చాలా మంది అసలుకి ఆ బియ్యమే తిని వాళ్ళు ఉన్నారు, కొనుక్కొచ్చుకోలేక ఆ రేషన్ బియ్యం తినే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అవి కొన్ని కలుపుకొని తినే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటప్పుడు మాకు రేషన్ ఇవ్వకుండా డబ్బులు ఇస్తే మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. మాకు మక్కిన్ నగర్ ఏరియాలో మాకు దగ్గరగా ఒక షాప్ మాత్రం పెట్టి, ఈ మక్కిన్ నగర్ కి ఇదమ్మా మీ రేషన్ ఇక్కడ తీసుకొచ్చుకోండి అని అంటే మాకు చాలు. మేము అక్కడికి వెళ్తే మీ ఇక్కడ కాదమ్మా మీకు శివాలయం కల్లా అన్నారు. మేము అక్కడికి మా ఆయన 2 సార్లు వెళ్ళాడండి. వెళ్తే అక్కడ షాపే తీయలేదు. మేము ఎలా అసలు మాకు ఎట్లా తెలిసిద్ది? వాళ్ళు ఎప్పుడో తీస్తారు, మేము వెళ్తాము, వాళ్ళు ఉండరు. అలాంటప్పుడు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఒక్కొక్కరికి బండి ఉండిద్ది, వెళ్తారు, బండి లేక నడవలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటండి? అట్లాంటి అది కాకుండా మాకు మక్కిన్ నగర్ లో మాకు షాపు ఉండాలి. అయితే ఇక్కడ ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ మన పెద్ద బోరింగ్ దగ్గర పెట్టారు. అక్కడ ప్రతి ఒక్కరు పోయి రైస్ అన్ని తెచ్చుకునేవాళ్ళు. మళ్ళా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బండ్లు పెట్టారు వాళ్ళు. అయితే ఆ బండ్లు పోయినా ఇప్పుడు మళ్ళా టీడీపీ వచ్చింది కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, బండ్లు లేకపోయినా కానీ మా యొక్క 16 వార్డులో మాకు అందుబాటులో ఉండడానికి ప్రతి ఒక్కరికి కూడా బియ్యం ఇవ్వాలా. అంటే బియ్యం కూడా 1వ తారీఖు ఓపెన్ చేస్తే ఇవాళ 300 కార్డులు ఉన్నని, 200 కార్డులు ఉన్నని, ఎన్ని కార్డులు ఉన్నా గానీ 1 కానించి చివరి వరకు ప్రతి పేదవాడికి రేషన్ అందాల. గవర్నమెంట్ వారు ఎన్ని రకాలు ఇస్తున్నారో అన్ని రకాలు ఈ యొక్క పేదవాళ్ళకి అందాలని చెప్పి ఆలోచిస్తున్నాం. అలాగనే ఇప్పుడు మన జీవి ఆంజనేయులు గారు కానీ ఇక్కడ ఎంఆర్ఓ గానీ ఒకటే చెప్తున్నారు, మీ కార్డు ఎక్కడికైనా తీసుకెళ్ళండి, మీకు రేషన్ ఇస్తా అని చెప్తున్నారు. అయితే కొన్ని సార్లు పోయిన తర్వాత వాళ్ళు పాపం వీళ్ళు వర్క్ ఆఫ్ చేసుకొని, కూలి పనులు ఆఫ్ చేసుకొని రేషన్ కార్డుకి పోతే అక్కడ గంటలు ఉన్న తర్వాత చివరిలో ఈ కార్డు ఇక్కడిది కాదు, మీకు డబ్బులు కావాలనా, లేకపోతే లేదు అని చెప్పి రిటర్న్ పంపిస్తున్నారు. వాళ్ళు మొత్తం ఇవాళ లేడీస్ మొత్తం నా దగ్గరికి వచ్చి అన్నా ఏంటి పరిస్థితి అని చెప్తే, అందువల్ల నేను ఇవాళ మాట్లాడడానికి ముందుకు వచ్చాను. ఎవరన్నా కానీ నేను ప్రజల మనిషిని, ప్రజల కోసం నిరంతరం పనిచేస్తాను. ఒకటే గుర్తుపెట్టుకోవాలా, ప్రతి ఒక్కరికి కూడా నెక్స్ట్ నెల నుంచి ఈ యొక్క 16 వార్డులో రేషన్ షాప్ ఓపెన్ చేయాలా. ఇక్కడ ఉన్న కార్డుల మొత్తానికి రేషన్ ఇవ్వాలా. ఫస్ట్ కార్డు నుంచి చివరి కార్డు వరకు ఇవ్వాలా. గంట పెట్టి, అరగంట పెట్టి, తర్వాత వస్తాం తర్వాత అనే మాటలు కాదు. ఎంతమంది వస్తే అంతమందికి ఇవ్వాలా. ఇవాళ అవసరమైతే ఎమ్మెల్యే గారితో మాట్లాడగలము, ఎంఆర్ఓ గారితో మాట్లాడగలం. తేడా జరిగితే కలెక్టర్ గారితో కూడా ఈ మొత్తానికి లేడీస్ కి తీసుకెళ్లి కూడా అవసరమైతే నిలబడగలని చెప్తున్నాను. నాకు నమ్మిన జనాభాకు న్యాయం జరగాలని కూడా నేను ఆలోచిస్తున్నాను.